అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం. ఒక తరంగా ఉన్న వ్యవసాయం సుదీర్ఘకాలంగా చేస్తున్న రైతులు చాలామంది మన ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి చాలామంది రైతులు మినుముల పంట అనేది వానాకాలం సీజన్ అంటే ఎండింగ్ సమయంలో వేశారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు అనేది రైతులతో షేర్ చేసుకుందామనే విధంగా ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాం. రైతులు మినుముల పంట సాగు చేసినప్పటి నుండి చాలా ఒడిదుడుకులు అయితే ఎదురయ్యాయి ఈ సంవత్సరం. మీకు ఇక్కడ చూపిస్తున్న పంట వచ్చేసి ప్రస్తుతం నేను సాగు చేస్తున్నది. ఇది PU31 తిరుమల సీడ్స్ నుంచి అయితే మేము తీసుకురావడం జరిగింది, నంద్యాల సీడ్స్ ఇది. అయితే ముఖ్యంగా మినుముల పంటలో చాలా వరకు ఎదురైన సమస్యలు ఏంటంటే పూత రాకపోవడం, పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడం, దానికి తోడు వాతావరణం సహకరించకపోవడంతో పూత అనేది చాలా వరకు లేట్ అయింది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పంట వచ్చేసి మనకు 60 రోజులు పై దాటుతుందన్నమాట. మొత్తానికి 60 రోజుల్లో ఉంది ఈ పంట వచ్చేసి. మినుముల పంట వచ్చేసి మనకు 93 రోజుల్లో ఉంటుంది. 93 రోజుల కంప్లీట్ అనేది అయిపోతుంది. కాకపోతే ఇది 60 రోజులు దాటుతూ ఉంది. దీనిలాగా చాలామంది రైతులు సఫర్ అవుతూ ఉన్న విషయం ఏంటంటే పూతలు అనేది రాలేదనే విషయం చాలామంది దృష్టికి అయితే వచ్చింది. అది మన దాకా కూడా వచ్చింది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాం. కేంద్ర కిసాన్ కాల్ సెంటర్కి వారికి ఈ విషయాన్ని తెలియజేసి తెలుసుకునే విషయం ఏమిటంటే వాతావరణం ప్రాబ్లం వలన మినుముల పంటలో పూత అనేది ఆలస్యమైంది. దానికి తోడు అధిక వర్షాలు అంటే ఉన్న తేమ శాతం కారణంగా కావచ్చు, ప్లస్ ఇంకా వేరే కొన్ని పంటల పొలాలు అయితే ముందుగానే పూత వచ్చింది, కరెక్ట్ విధంగానే వచ్చింది. కొన్ని పంట పొలాల్లో పూత అనేది రాలేదు. కాకపోతే దాంట్లో ఉన్న కర్బన శాతం కానీ వేరేగా రీజన్ అయ్యుండొచ్చు. చాలా వరకు అయితే పూతలు అయితే రాలేదని రైతుల నుంచి ఫీడ్బ్యాక్ ఉంది. సమస్య అయితే ప్రధానంగా కనిపించింది. పూతల మందులు కొట్టాలా లేదా అన్న ఆలోచనలోనే చాలా వరకు పూత మందులు కొట్టకపోయినా కూడా పూత అనేది వస్తుంది. కాకపోతే అది చాలా రేర్. పూత మందు అనేది వాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే దాంట్లో చాలామంది రైతులు ఈ సంవత్సరం వాడకపోయి ఉండొచ్చు. పురుగు ఉధృతి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎందుకు ప్రయత్నం చేసిండ్రు. అయితే మేము సాగు చేస్తున్న పంట విధానంగా వచ్చేసి అయితే మేమైతే పురుగుపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ చాలా వరకు అయితే అది సక్సెస్ అయితే కాలేదని అయితే చెప్పాలి. చాలా వరకు మనం ఎంత హెవీ డోస్ తెచ్చి వాడినా కూడా మొక్క అనేది డల్ అయిపోతుంది తప్పితే పురుగు అనేది పూర్తిగా కంట్రోల్లోకి అయితే రాదు. అది మన అపోహ మొత్తం పోయింది అనుకుంటారు కానీ పురుగులో మినుముల పంటలో పూర్తిగా అయితే పోదు. అది చాలా వరకు మిగిలే ఉంటుంది. ఆ మిగిలిన అక్కడో మిగిలిన కాస్త పురుగు ఉన్న పూతని ప్లస్ కాయని తినేసే పండ్లో అది ఉంటుంది. మనం ఏమాత్రం 4 days అటు ఇటు చేసినప్పటికి కూడా మిగతా సమయంలో అది తినాల్సిన నష్టం చేయాల్సిన పని అయితే చేస్తూ ఉంటుంది. మినుముల పంటలో ప్రధానంగా గుర్తించిన సమస్య ఏంటంటే ఈ పురుగు ఉధృతి, మారమక్కల పురుగు అని అంటారు. ఇది అంటే చాలా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు ఈ పురుగును వచ్చేసి. మా ప్రాంతంలో వచ్చి పూతల పురుగు అని అయితే అంటారు. కొన్ని ప్రాంతాల్లో మరకల పురుగు, మాలమక్కల పురుగు రకరకాలుగా ప్రాంతం వైజ్గా ఉన్నాయి. రీసెంట్గా కొల్లాపూర్ ఆ ఏరియా కూడా మేము మినుముల పంటలను అయితే విజిట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ మేము పోయిన టైంలో సన్లైట్ లేకపోవడం, అంటే నైట్ మేము చాలా వరకు ఆ ప్రాంతం సందర్శించిన ప్రాంతంలో ఇప్పటికే కోతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. కొల్లాపూర్ ఏరియా ఆ ఏరియాలో మేము మినుముల పంటలు అనేది సందర్శించడం జరిగింది. దాంట్లో చాలా వరకు ఇప్పటికే కోతలు అనేది కోస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో ఇప్పుడు ఇంకా పూతలు వస్తున్నాయి, ప్లస్ కాయ దశలో ఉంది మినుముల పంట అనేది. మనం వానాకాలం ఎండింగ్ చేసినాం కాబట్టి ఇది చివరి యాసంగి మనకు అంటే యాసంగి మొదలకు మనకి ఇది పంట అనేది పూర్తిగా చేతికి వచ్చేస్తుంది. వాతావరణం ప్రాబ్లం వలన పూత అయితే సరిగా రాలేదు రైతులకు. దానికి తోడు కొన్ని మందులు కొట్టడం ద్వారా కూడా సాధ్యం అయ్యింది, కొంతమందికి కాలేదు. ప్రస్తుతానికి మినుముల పంటలో పూత దశ అయిపోయి కాయ దశ ఉంది కాబట్టి చాలామంది రైతులు ఇక్కడ ఇప్పటికే నష్టపోయిన దానితో పోలిస్తే ఇది ఎక్కువగా ఉంటుంది. కాయలకి చాలా వరకు మొత్తానికి తినుకుంటా పోతుంది. ఒక్కొక్క విత్తనాన్ని సీడ్స్ని తినుకుంటా పోతుంది. కాబట్టి మీరు ఆలోపే దానికి ఏమైనా స్ప్రే చేస్తే, కాయ తొలుచుకి సంబంధించి ఏమైనా స్ప్రే చేస్తే మనకు మిగిలిన బుడ్డ అయినా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మొత్తానికి తినేస్తే బుడ్డ చూడడానికి పైనకి బుడ్డలాగానే ఉంటుంది కానీ లోపల విత్తనం అనేది ఉండదు, పూర్తిగా తినేసి ఉంటుంది పురుగు అనేది. ఆ పరిస్థితి అయితే ఉంటుంది. రైతులు చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని మినుముల పంటలో కాయ తొలిచే పురుగు ప్రధానంగా ఈ వారంలో కనబడుతుంది కాబట్టి ఈ మందులు మనకు అంటే రకరకాలుగా ఉన్నాయి. కొన్ని దాంట్లో కొన్ని కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రధానంగా ఒక స్ప్రే అని చెప్పలేం కాబట్టి చాలా స్ప్రేలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి పురుగుకి సంబంధించి. మంచిటివి వాడుకొని రైతులు దిగుబడి పొందుతారని ఆశిస్తూ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్నందుకు